చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం, మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారు.